హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగుళూరి అంజనీదేవి గారి నవల ఈ దారి మనసైనది ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు ఈ దారి మనసైనది నవల ఆడియో మూడో భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం, పదండి. మెడిసిన్ ఫస్ట్ ఇయర్లో ఉండగా మంచు తెరలు మెల్లమెల్లగా విచ్చుకుంటూ బాలభానుని తొలి కిరణాలు ప్రసరిస్తున్న వేళ లోకమంతా నిద్రలేచింది. మేడారంలో ఉత్సాహం పెళ్ళుబుకింది. లక్షల మంది ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. దట్టమైన కీకారణ్యం, కొండ కోణంలో కొలువు తీరిన సమ్మక్క సారలమ్మ తల్లులను ప్రతి రెండేళ్లకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజుల్లో పండుగలా జరుపుకునే సమ్మక్క జాతరాది. ఆ జాతరకి సోమన్న తన భార్య పిల్లలతో ఎడ్లబండిలో మేడారం చేరుకున్నాడు. ఆయన ప్రతిసారి తన కుటుంబ సభ్యులతో మేడారం వస్తుంటాడు. ఈసారి కూడా అలాగే వచ్చాడు. తన కూతురికి మెడిసిన్లో సీట్లు రావడానికి ఆ తల్లే కారణమని ఆయన నమ్మకం. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి పొందిన గిరిజన ఇలవేల్పులు సమ్మక్క సారలమ్మలు. ఆ తల్లులు కొలువు తీరిన మేడారం వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం ఊరట్టం అనే చిన్న కుగ్రామానికి శివారు పల్లె. జాతర జరిగే ఈ సమయంలో మాత్రం అది ఒక మహానగరం. ముచ్చటగా ఈ 3 రోజులు మహోత్సవమే. దేశంలోనే మహాకుంభమేళా తర్వాత అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యేది ఈ మేడారం జాతరకే. ఈ జాతరకి సుమారు 80 లక్షల మంది హాజరవుతారని అధికారుల అంచనా. మహానగరాల్లో అక్కడ మేడలు మిద్దెలు ఉండవు. అడుగు కూడా ఖాళీ లేకుండా అంతకంటే కిక్కిరిసిన వేల గుడారాలతో రకరకాల విద్యుత్ కాంతులతో సర్వాలంకారమై దేదీప్యమానంగా శోభిల్లుతుంది. ఒకప్పుడు ఆదివాసీలకే పరిమితమైన ఈ జాతర ఇప్పుడు అన్ని వర్గాల వారిని ఆకర్షిస్తోంది. చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠించే మహోజ్వల ఘట్టం ఆరంభమైన క్షణం దగ్గర పడగానే అడవి తల్లి పులకరించింది. నేల ఈనిందా నింగి పొంగిందా అన్నట్టు ఎక్కడ చూసినా జన సందోహమే. చిలకలగుట్టలో సమ్మక్క బయలుదేరగానే భక్తుల చేతుల్లో ఉన్న పసుపు గాలిలో లేచి పచ్చని చెట్లు పసుపు వర్ణంలోకి మారాయి. శివసత్తుల కేకలు ఒక్కసారిగా మిన్నుముట్టాయి. ఎస్పీ గారు 47 గన్తో గాలిలోకి కాల్పులు జరపగా అధికార యంత్రాంగం నడుమ భారీ బందోబస్తుతో ఆ తల్లి కుంకుమ భరిన రూపంలో వచ్చి గద్దె చేరుకుంది. రోడ్లన్నీ జనప్రవాహంగా మారిపోయాయి. దాదాపు 4-5 కిలోమీటర్ల పొడవున ఆధునికీకరించిన 12 రోడ్లు మొత్తం జనసమ్మర్దంతో నిండిపోయాయి. గిరిజనులు తమ సంప్రదాయ నృత్య రీతుల్లో డప్పులు బూరలు రకరకాల వేషధారణలతో గుంపులు గుంపులుగా తల్లి దగ్గరకు వెడుతున్నారు. జనంలో ఎక్కడ తప్పిపోతామోనని ఒక్కో గుంపు పొడువాటి వెదురు బొంగులతో ఆనవాలుగా గుడ్డలు జెండాలు పట్టుకుని సమ్మక్క నామంతో ముందుకు సాగుతున్నారు. గిరిజనేతరులు మాత్రం అమ్మవార్లను దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు. వరంగల్ ఏటూరు నాగారం జాతీయ రహదారిపై లెక్కలేనన్ని వాహనాలు పరుగులు తీస్తున్నాయి. గిరిజనులు బారులు తీరిన ఎడ్ల బండిపై అక్కడికి చేరుకుంటూనే ఉన్నారు. గతంలో లాగా ఎక్కడ వాహనాల రాకపోకలకి అంతరాయం కలగకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ప్రియబాంధవి తన భర్తతో అనురాగ్తో క్వాలిస్లో బయలుదేరి జాతరకొచ్చింది. వాళ్లతో మన్వితను కూడా రమ్మంటే వచ్చింది. మన్విత జాతరకి రావడం ఇదే మొదటిసారి. వాహనాలలో వచ్చిన వాళ్ళు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే తమ వాహనాలను ఆపుకుని నడుచుకుంటూ వస్తున్నారు. జంపన్న వాగు దగ్గర స్నానాధికాలు ముగించుకుని వెళ్ళేవారు వెళుతుంటే వచ్చేవారు వస్తున్నారు. ఆ వాగులో 4 కిలోమీటర్ల దూరం వరకు భక్తుల రద్దీ విస్తరించి లక్షలాది మంది భక్తులు స్నానాలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. పిల్లలు లేని దంపతులు తమకు సంతాన ప్రాప్తి కలగాలని, అనుకున్న కోరికలు తీరాలని, పంటలు బాగా పండి క్షేమంగా ఉండాలని ఆ తల్లిని వేడుకుంటున్నారు. అక్కడ చెట్లు ముడుపులతో మునిగిపోయాయి. శివసత్తుల పూనకాలతో, మేళతాళాలు డప్పుల చప్పుళ్లతో, భక్తుల నృత్యాలతో మిన్నుముట్టే నినాదాలు మనసులను కదిలించే పగడిద్దరాజు సమ్మక్క సారలమ్మ జంపన్నల వీరగాథలు వినిపించే ఒగ్గు కథలు, గిరిజనేతర దేవతలను ఆరాధించే గిరిజన పూజారుల మంత్రోత్సరణతో డోలి చప్పుళ్లతో హోరెత్తిపోతున్న ఆ జాతర అనురాగ్ని మన్వితని ఆనందోత్సాహాలతో ముంచెత్తివేస్తోంది. జంపన్నవాగు ఒడ్డున ఉన్న షవర్లు భక్తుల శరీరాలను తడుపుతున్నాయి.
ఎక్కడ చూసినా జనం జనం. దీక్షిత ఇంకా కొంతమంది పెళ్లి కాని అమ్మాయిలు షవర్ కింద నిలబడి భక్తి పారవస్యంతో తడుస్తూ, జంపన్న వాగులో ఇంత హాయి ఉందా, సమ్మక్క తల్లి రోజు మనల్ని రానిస్తుందా అని మనసులో అనుకుంటూ కలిసిమెలిసి సరిగంగ స్నానాలు చేస్తుంటే చూడటానికి మనోహరంగా పవిత్రంగా ఉంది. ఆ స్నానఘట్టాలను తిలకిస్తున్న మేఘాలు, భూమి, ఆకాశం కలిసే చోటు నుండి తాము కూడా స్నానానికి దిగుతున్నట్టు బారులు తీరి కదులుతున్నాయి. ఆ షవర్ల క్రింద ఆడా మగ తారతమ్యం లేకుండా తడుస్తున్నారు. కొత్త వాళ్ళు రావడంతో షవర్ల క్రింద ఎక్కువసేపు నిలబడేంత టైం లేక వెంటనే కదులుతున్నారు. జంపన్న వాగు అంచున నిలబడి ఉన్న అనురాగ్కి పట్టులంగా ఓణిలో షవర్ కింద తడుస్తూ కళ్ళు గట్టిగా మూసుకుని 2 చేతుల్ని ఎదకు దగ్గరగా ఆనించుకున్న దీక్షితను చూస్తుంటే ఈ హాయిని మళ్ళీ మళ్ళీ ప్రసాదించు తల్లి అని కోరుకుంటున్నట్టుగా ఉంది. కాబోయే డాక్టర్ దీక్షితలో ఇంత భక్తి ఉందా అని ఆశ్చర్యపోయాడు అనురాగ్. దీక్షితుని చూడడం అతనికి కొత్తేమీ కాకపోయినా ఈరోజు ఎందుకో కొత్తగా కనిపిస్తోంది. మనసును దోచేలా కనిపిస్తోంది. హృదయాన్ని కొల్లగొట్టేలా కనిపిస్తోంది. అంతరంగంలో కల్లోలం సృష్టించి ఎప్పుడూ కలగని స్పందన కలిగేలా చేస్తోంది. అంతేకాదు, ఈరోజు దీక్షితలో అప్పుడెప్పుడో తను చదివిన కాళిదాసు శాకుంతల లాలిత్యం, ముక్కుతిమ్మన వర్ణించిన సత్యభామ టీవీ, అల్లసాని వారి వరూధిని సౌందర్యం కనిపిస్తోంది. చూస్తుండగానే అతనిలో హృదయ స్పందన పెరిగింది. మధుర భావనతో ఒక్క క్షణం అతని కనురెప్పలు ఆలోచనగా వాలడం గమనించింది మన్విత. అంత తన్మయత్వంతో అనురాగ్ ఏం చూస్తున్నాడోనని అటువైపు చూసింది. అక్కడ దీక్షిత కనిపించింది. ఆమెనలా చూస్తుంటే మన్వితకే మతిపోతుంటే అనురాగ్ అలా ఫీల్ అవ్వడంలో వింతేమీ లేకపోయినా ఒక అమ్మాయిని చూసి అనురాగ్ అలా ఫీల్ అవ్వడం ఇంతకు ముందెప్పుడూ మన్విత చూడలేదు. ఇదే తొలిసారి. అతని చూపుల్లోని ఆ మార్పు మన్వితను విభ్రాంతికి గురి చేయడమే కాకుండా లోలోన కలవరపెట్టింది. అతనలా ఫీల్ అవ్వడం ఆమెకు నచ్చలేదు. అనురాగ్, మీ డాడీ పిలుస్తున్నారు అంటూ కావాలనే అనురాగ్ని డిస్టర్బ్ చేసింది. అక్కడ వాళ్ళ డాడీ లేకపోయినా మన్విత ఎందుకలా అన్నదో అర్థం కాక అక్కడి నుండి కదిలాడు అనురాగ్. దీక్షిత పక్కన ఉన్న ఆమె తల్లి, తండ్రి, అన్నయ్య ఆమె చుట్టూ కోట గోడల్లా అనిపిస్తున్నారు. మమకారపు వర్షంలో ఆమెను తడిపేస్తున్నారు. తడిసిన దీక్షిత పొడవైన జుట్టును ఆరబెడుతున్నట్టు చేత్తో పైకి పట్టుకుని, పద దీక్ష, తల్లి దగ్గరికి వెళ్ళి మొక్కులు తీర్చుకుని వద్దాం అంటూ ఆప్యాయంగా మృదువుగా అంటున్న దీక్షిత తల్లిపై మన్విత దృష్టి ఆసక్తిగా నిలిచింది. తమ పిల్లలలో ఆనందాన్ని చూడగల వాళ్లే నిజమైన సౌఖ్యవంతులు. ఉత్సాహకరమైన ఆలోచనలతో నిండిన వాళ్లే నిజమైన ఆనందాన్ని పొందగలరని వాళ్లను చూస్తుంటేనే అర్థమవుతుంది. వెంటనే తన తల్లి గుర్తొచ్చింది మన్వితకి. అదే తన తల్లి అయితే తను అలా తడిసిన బట్టల్లో ఉంటే ఊరుకునేదా? అదో పెద్ద నేరంలా భావించి ఎదిగిన పిల్లవని, ఆడపిల్లవని క్షణక్షణం గుర్తు చేస్తూ తనలో ఉండే సరదా ఫీలింగ్స్ అన్నిటినీ చంపేసేది. ఆడపిల్లగా ఎందుకు పుట్టాను అని సిగ్గుతో చచ్చిపోయేలా చేసేది. అయినా తను చంపుకున్న సరదాలు ఒకటా రెండా? ఎన్నో ఎన్నెన్నో. గట్టిగా నవ్వొద్దంటే నవ్వడం మర్చిపోయింది. పెద్దగా మాట్లాడవద్దంటే మాట్లాడడం మానేసింది. అయిన దానికి కాని దానికి బయట తిరగకూడదంటే బయటకెళ్ళడం మానేసింది. ఎలా పడితే అలా ఉండకూడదంటే ఎలా ఉండకూడదో నేర్చుకుంది. అడుగడుగునా ఇలా ఆంక్షలు పెట్టడం నచ్చకపోయినా తల్లి మనస్సు నొప్పించడం ఇష్టం లేక మౌనంగా ఊరుకుంది. ఇప్పుడు దీక్షితను చూస్తుంటే తనకి కూడా తడవాలని ఉన్నా తల్లికి తెలుస్తుందన్న భయంతో తడవలేకపోయింది. అంతా గద్దెల దగ్గరకు చేరుకున్నారు. మొక్కులందుకో సమ్మక్క తల్లి అంటూ శుక్రవారం ముత్తైదువులకి మంగళకరం కావడంతో ఆ తల్లులిద్దరికీ వారి గద్దెల దగ్గర పూజలు జరిపి పసుపు, కుంకుమ, వాయనాలు, బంగారం అని పిలువబడే బెల్లం భక్తి ప్రపత్తులతో సమర్పించారు. బంగారం గుట్టలుగా ఉన్న ఈగలు, చీమలు చేరకపోవడం అక్కడి విశేషం. ఆ వనదేవతల వనప్రవేశం రోజు మహిమగల ఆ దేవతలకి మనసారా వీడ్కోలు చెప్పి భక్తులు ఇంటి ముఖం పట్టడంతో మహాజాతర ముగిసింది. రోజులు గడుస్తున్నాయి. జూలైలో ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నట్టుగా యూనివర్సిటీ నుండి నోటిఫికేషన్ వచ్చింది. నిద్ర సరిగ్గా పోకుండా ఎగ్జామ్స్ అంటే టెన్షన్ పెట్టుకుని అప్పుడప్పుడు కంగారు పడి మొత్తానికి కష్టపడి అంతా ప్రిపరేషన్లో పడ్డారు. ఆగస్టు వరకు ఎగ్జామ్స్ అయిపోయాయి. రిజల్ట్స్ కోసం వెయిటింగ్. అంతా ఎవరి ఊర్లకి వాళ్ళు వెళ్ళిపోయారు. సెప్టెంబర్ నెలాఖరులో రిజల్ట్స్ వచ్చాయి.
ఫస్ట్ ఇయర్లో అనురాగ్, దీక్షిత, మన్విత ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది. ప్రతి క్షణం గడిచిన క్షణంతో పోటీ పడాలని కొత్తదనాలను చిందిస్తూ పరుగులు పెడుతోంది. క్లాసులు అయిపోవడంతో బయటకు రాగానే ఫ్రెండ్స్ కనిపిస్తే మాట్లాడి ఆ ఫ్రెండ్ వెళ్ళాక లైబ్రరీ వైపు దారి తీసింది మన్విత. ఆ లైబ్రరీలోకి అడుగు పెట్టగానే ఎదురుగా ఉన్న సరస్వతీదేవి విగ్రహ పీఠానికి క్రింద భాగాన అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అనే వాక్యాలు స్పష్టంగా కనిపిస్తూ మమ్మల్ని చదివి వెళ్ళమంటున్నట్టుగా అందరి వైపు చూస్తుంటాయి. వాటిని దాటుకుని చకచకా లోపలికి వెళ్ళింది మన్విత. అక్కడ అనురాగ్, దీక్షిత క్లాస్ బుక్స్ రిఫర్ చేసుకుంటూ కూర్చుని ఉన్నారు. ఆమె చూపులు ఒక్క క్షణం వాళ్లపై నిలిచి ఆగిపోయాయి. వాళ్ళు మన్వితను గమనించకుండా వాళ్లపాటికి వాళ్ళు సైలెంట్గా చదువుకుంటూ కూర్చున్నారు. ఈ మధ్యన ఎక్కడ చూసినా వాళ్ళిద్దరే కనిపిస్తున్నట్టు అనిపిస్తోంది మన్వితకి. అది యాదృచ్ఛికమో లేక కావాలనే వాళ్ళలా ఉంటున్నారో అర్థం కావడం లేదు. మెడిసిన్ అన్న తర్వాత అది కామనే కావచ్చు. కానీ జాతరలో దీక్షితను అతను చూసిన చూపుల్లో వేరే అర్థం కనిపించినప్పటి నుండి వాళ్ళను ఎక్కడ చూసినా ఆమెలో చిత్రమైన కదలిక వచ్చి గుండెలోకి పదునైన శూలం దిగినట్టవుతోంది. ఆ నొప్పి, ఆ బాధ వర్ణనాతీతం. అదేం విచిత్రమో, ఎంత వద్దనుకున్నా వాళ్ళు కనిపించిన ప్రతిసారి ఆమె ఒళ్ళంతా కళ్ళు చేసుకుని అటెన్షన్గా నిలబడి వాళ్లనే పరిశీలిస్తోంది. దీక్షితని అనురాగ్ ప్రేమిస్తున్నాడో లేదో తెలియదు. అది తెలుసుకోవడం కోసం తన ఒంట్లో ఉన్న శక్తినంతా ధారపోస్తున్న దానిలా తన కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ల మీదనే పెడుతోంది. అయినా తెలియడం లేదు. ముఖ్యంగా అతనిలోని ఫీలింగ్స్ని పట్టుకోవడం కష్టంగా ఉంది. దీక్షితనైతే మరీను. ఒకవేళ అనురాగ్ దీక్షితను ప్రేమిస్తే? ప్రేమంటేనే గాఢమైన అనుభూతుల మయమట. భావాలన్నీ సమ్మిళితమైన ఒక ఉద్వేగమట. అంతేకాదు, ప్రేమంటే మరో వ్యక్తిపై మనస్సు లగ్నమైపోవడం, ఆ మనిషితోనే గడపాలని మనసు గాఢంగా వాంఛించడం, ఆ మనిషి లేకపోతే తన ఉనికే వ్యర్థమనిపించడం, ఎప్పుడూ ఆ మనిషే తన ఆలోచనల్లో పరిభ్రమిస్తూ ఉండడం, క్షణకాలం వియోగం కూడా భరించలేకపోవడం, దూరమైతే ఎప్పుడెప్పుడు కలుస్తానా చూస్తానా అని మనసు ఆరాటపడడం, ఆ మనిషి సమక్షంలో మనసు శాంతితో, సంతోషంతో, సంతృప్తితో నిండిపోవడం. ఇదే ప్రేమంటే. ఎప్పుడు చూసినా వాళ్ళిద్దరూ పక్కపక్కన కనిపించడం ఈ ప్రేమ కోసమేనా? లేకుంటే వాళ్ళు ఎందుకలా దగ్గరగా ఉంటారు? దీక్షితతో మాట్లాడకపోతే అతను ప్రశాంతంగా ఉండలేకనే కదా. ఆమె తనను ఎక్కడ నిర్లక్ష్యం చేస్తుందోనన్న భయంతోనే కదా. ఆమె అతనికి సొంతం. ఆమె అతనికి కావాలి. అతనిలోని ప్రతి అణువణువులో ఆమె. నడిచే నడకలో, చూసే చూపులో, పూచే పువ్వులో, వీచే గాలిలో అసలు ప్రపంచమే ఆమె. ఇలా ఆమె లేకుంటే ప్రపంచమే శూన్యంగా భావిస్తున్నాడేమో. దీన్ని బట్టి ఆమె అతని ప్రాణం, ఆమె అతని జీవితం, ఆమె అతని లోకం, ఆమె అతని ఊపిరి అయి ఉండవచ్చు. మెడిసిన్లో 1 సంవత్సరం పరిచయానికే ఆమె అతని ఊపిరి అయితే మరి తనో 1 రోజా, 2 రోజులా, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు? అన్ని సంవత్సరాలు ఒకే చోట కూర్చుని కంబైన్ స్టడీ చేశారు. ఒకే స్కూలు, ఒకే కాలేజీలో చదివారు. కలిసి తిన్నారు, కలిసి నవ్వుకున్నారు, కలిసి కబుర్లు చెప్పుకున్నారు, కలిసి ఆడుకున్నారు. తన తల్లి తనను లోలోన ఎన్ని తిట్లు తిట్టుకుంటున్నా తను వాళ్ళ ఇంటికి వెళ్ళని రోజంటూ లేదు. అనురాగ్ కూడా తన మీద ఈగ వాలనిచ్చేవాడు కాదు. మరి ఇప్పుడెందుకు ఇలా జరుగుతోంది? అనురాగ్ తనకి దూరం అవుతున్నాడా? ఆ ఊహకే వణుకు పుడుతోంది. కళ్ళు కూడా తిరుగుతుంటే కంట్రోల్ చేసుకుంది. ఆ ఊహే నిజమైతే అనురాగ్ తనకి పూర్తిగా దూరం అవుతాడు. తనతో మాట్లాడడు, తన గురించి ఆలోచించడు, తన సమస్యల్ని వినడు, తన భావాలను పంచుకోడు. అప్పుడు తను ఎవరూ లేని ఒంటరిదైపోతుంది. ఒక్కసారిగా అనురాగ్ పరిచయం కాకముందు జీవితం గుర్తొచ్చింది. దేన్నో కోల్పోతున్న దానిలా కలలో నడిచినట్టు నడుస్తూ వెళ్ళి అనురాగ్ టేబుల్ మీద ఉన్న బుక్స్ని విసురుగా తాకింది. అందులో నుంచి ఒక బుక్ జారి క్రింద పడింది. ఆ బుక్ తీయడం కోసం అనురాగ్, దీక్షిత ఒకేసారి వంగడంతో ఇద్దరి తలలు గట్టిగా తాక్కున్నాయి. ఆ ఇద్దరు సారీ అనుకోవడం, తర్వాత ఇట్స్ ఓకే అనుకోవడం చూసింది మన్విత. అయ్యో, వాళ్ళు తన పరధ్యానం వల్లనే కదా తలలు తాకించుకున్నారు. ఎంత ప్రమాదం జరిగింది అని మనసులో అనుకుంటూ బాధపడింది. అలా బాధపడుతూ కూర్చుందే గాని బుక్స్ రీడింగ్ మాత్రం చెయ్యలేదు.
కొద్దిసేపు అయ్యాక, ఓకే, నాకు టైం అయింది అంటూ దీక్షిత అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. ఎటో చూస్తూ ఆలోచనగా విప్పారిన నేత్రాలతో దిగులుగా, గంభీరంగా, నిశ్చలంగా అందరికీ దూరంగా కూర్చుని ఉన్న మన్వితను అక్కడి నుండే చూశాడు అనురాగ్. ఏంటి డాక్టర్ మన్విత, లైబ్రరీకి చదువుకోవడానికి వచ్చావా, ఆలోచించడానికి వచ్చావా? ఏదైనా అర్థం కావడం లేదా బుక్స్లో అని ఆప్యాయంగా అడిగాడు. అతను అప్పుడప్పుడు ఆమె పేరుకు ముందు డాక్టర్ని చేర్చి పిలుస్తుంటాడు. ఫ్రెండ్స్ తప్ప మిగతా వాళ్ళు డాక్టర్ అనే సంబోధిస్తుంటారు, అది కామన్. కానీ మీరు మాత్రం నేను డాక్టర్ అయ్యాకనే అలా పిలవండి అంటుంది సరదాగా. ఏ, నమ్మకం లేదా డాక్టర్ అవుతానని? అందరికన్నా నువ్వే ముందు మెడిసిన్ పూర్తి చేస్తావు మన్విత, అంత పట్టుదల ఉంది నీలో. ఎంసెట్ అప్పుడు ఎంత కష్టపడి చదివావో నాకు తెలీదా అనేవాడు. అప్పటిదాకా వాల్చి ఉన్న కనురెప్పల్ని కంటి నిండా నీటితో తెరచి అనురాగ్ వైపు చూసింది. హే మన్విత, ఏమైంది అంటూ వెంటనే తన చైర్లో నుంచి లేచి వెళ్ళి మన్విత చెయ్యి పట్టుకున్నాడు. నాకేమీ అర్థం కావడం లేదు అనురాగ్, నేనేదో తప్పు చేస్తున్నాననిపిస్తోంది. నా బాధను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు అంటూ కళ్ళ నీళ్లు తుడుచుకుంది. నువ్వేం చెబుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఏదైనా సబ్జెక్టు ప్రాబ్లం అయితే నేనున్నాను కదా, లేక ఇంట్లో ప్రాబ్లమా? ప్రతి ప్రాబ్లంకి నేనున్నాను కదా, నాకు చెప్పొచ్చు కదా అన్నాడు. మాట్లాడకుండా అలాగే అతని వైపు చూస్తున్న మన్విత పసిపిల్లలా అనిపించింది. ఏం లేదు అనురాగ్, సబ్జెక్ట్ ప్రాబ్లం, ఈసారి నిన్ను అడుగుతానులే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమెను అలా చూస్తుంటే ఏదో తెలియని అభద్రతా భావంతో కృంగిపోతున్న దానిలా అనిపిస్తోంది. ఉదయం 9 గంటలకి రెడీ అయ్యి యాప్రాన్ వేసుకుని స్టెత్ పట్టుకుని మెడికో స్టూడెంట్స్ అంతా కాలేజీ బస్సులో ఎంజీఎం హాస్పిటల్కి వెళ్లారు. అక్కడ పేషెంట్ల సమస్యల్ని తెలుసుకున్నారు. వారికిచ్చే ట్రీట్మెంట్ గురించి తెలుసుకున్నారు. వాళ్ళకి సహాయంగా వాళ్ళకి వచ్చే డౌట్స్ని క్లారిఫై చేయడానికి అసిస్టెంట్ ప్రొఫెసర్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఉన్నారు. 12 గంటలకి హాస్పిటల్లో పోస్టింగ్స్ అయిపోవడంతో లంచ్ ముగిసింది. సరిగ్గా 1 గంటకి ఫార్మా కాలేజీ క్లాస్కి అటెండ్ అయ్యారు. క్లాస్ అయిపోయిన తర్వాత 2 గంటలకి మైక్రోబయాలజీ ల్యాబ్లోకి వచ్చారు. ఆ ల్యాబ్ మొదలైనప్పటి నుండి అనురాగ్, దీక్షిత పక్క పక్కన నిలబడి ప్రయోగం చేస్తుంటే మన్విత మనసు బాధతో ముడుచుకుపోతోంది. అనురాగ్ పక్కన దీక్షిత తప్ప ఇంకెవరున్నా ఆమె అలా బాధపడ్డం లేదు. ఎందుకంటే దీక్షిత అతని పక్కన ఉన్నప్పుడు వాల్చిన అతని కనురెప్పల్లో దోబూచులాడే ఊహల వెన్నెల కిరణాలు బయటకు తొంగి చూస్తున్నాయి. ఆ వెలుగు ఆమె మనసులో దుఃఖాన్ని రేపుతోంది. చరిత్రలో నిలిచిపోయే అద్భుతమైన ప్రేమ కావ్యాలను చదివిన అనుభవంతో వాళ్లను పోల్చుకుంటోంది. తను చదివిన షేక్స్పియర్ నాటకాలన్నీ ఇలాంటి ప్రేమికుల్ని చూసే రాసుంటారని ఆమె భావన. ఆ భావన ఆమె కంటే ముందు మేల్కొని ఆమె తర్వాత నిద్రపోతూ నిత్యం ఆమెతో ఆడుకుంటూ ఉంటుంది. మనసును మనసై ప్రేమించుకోవడం అనేది ఒక అద్భుతం, ఒక కొత్త ఊపిరి, 2 హృదయాలలో అడగకుండా ఏర్పడే ప్రతిస్పందన. నీకు నేనున్నాననే మానసికమైన తృప్తి, బలీయమైన అనుభూతి, అంతుపట్టని రహస్యం, సమాధానం లేని ఓ అందమైన ప్రశ్న. ఆ ప్రశ్న భాషకు, భావాలకు అందని అండపిండ బ్రహ్మాండం. మనసులోని దాహాన్ని తీర్చే అతి సహజమైన భావ ఉద్వేగం, దుఃఖం మన్విత ఎద నిండింది. గుండె నది పొంగి పొర్లింది. కళ్ళలోని కన్నీటి చుక్కలు చెక్కిలి మీదకు ప్రవహించాయి. మన్విత, ప్రయోగం చేయకుండా ఏంటి ఆలోచిస్తున్నావు అంటూ ప్రొఫెసర్ మేడం గారొచ్చి తిట్టారు. ఆ తిట్లకి గతంలో నుంచి బయటకొచ్చిన మన్విత బాగా హర్ట్ అయింది. ఇదంతా అనురాగ్పై తనకు ఉన్న ప్రేమ వల్లనేగా అనుకుని కెమికల్స్ ఉన్నవైపు కదిలింది మన్విత. అవసరమైన కెమికల్స్ తీసుకుని వస్తూ దీక్షిత భుజాన్ని విసురుగా తగిలింది. అది ఆమె కావాలని తగలకపోయినా గట్టిగానే తగిలింది. దీక్షిత స్థిరంగా నిలబడి ఉండడంతో అదృష్టవశాత్తు మనిషి కదలలేదు. కానీ కదిలి ఉంటే ప్రమాదమే జరుగుండేది. ఆ తాకిడికి దీక్షిత చున్ని మాత్రం వెంటనే కెరటంలా కిందికి జారింది. దీన్ని చాలా క్యాజువల్గా తీసుకుంది దీక్షిత. చున్నీ సర్దుకుని తను చేస్తున్న ప్రయోగం మీదనే దృష్టి నిలిపింది. అనురాగ్ కూడా అంతే. అది చూసిన మన్విత మనసులో జ్వలనం మొదలైంది. మనసుని కరిగిస్తూ హిమ సమూహంలా ఘనీభవించి జీవితాలను మార్చివేస్తూ కాలం ఎన్నెన్నో చిత్రాలను చేస్తుంది. ప్రపంచంతో పాటు తను కూడా లేచి రాసుకుంటూ కూర్చుంది దీక్షిత. ఆ హాస్టల్లో రూమ్కి 2 బెడ్స్ ఉంటాయి.
దీక్షిత పక్క రూమ్ అమ్మాయి మహతి వచ్చి దీక్షిత పక్క చైర్లో కూర్చుంటూ ఏం రాస్తుందోనని తొంగి చూసింది. నా గుండె లోపలి గాయాల బాధను గేయాలుగా రచించే ఓ కవి, బాధను వర్ణించకు, గాయాల గతాన్ని బయటకు లాగు, ప్రతీకార జ్వాలను సమర్థించి రెచ్చగొట్టు, చెత్త కవిగా కాక చైతన్య కవిగా రాణించు అని ఓ కవిత రాస్తోంది దీక్షిత. దీక్షిత రాసిన కవిత మహతికి నచ్చింది. కవితలు ఎలా రాస్తారు? నీకెలా వస్తుంది కవిత్వం అంటూ ఆసక్తిగా అడిగింది. నేను నా 8th క్లాస్ నుండి కవితలు రాసేదాన్ని. నేను చూసిన జీవితంలో నుంచే నా కవితలు పుడుతున్నాయి అంది దీక్షిత. మేం మాత్రం చూడలేదా జీవితాన్ని? మాలో పుట్టడం లేదేం కవిత్వం అంది కుతూహలంగా మహతి. రాయాలన్న ఆసక్తి, తపన, సాధన, కృషి, దానికి తగిన టైంతో పాటు ఊహ కూడా బలంగా ఉండాలిగా అంది దీక్షిత. ఇంత కష్టపడి రాస్తున్నావు, ఈ కవితలన్నీ ప్రజల్లోకి పోతే బాగుంటుందేమో కదా అంది మహతి. అందరూ అదే అంటున్నారు మహా. ఈ మధ్యన సాహితీ పత్రికల్లో వస్తున్న నా కవితల్ని చదివిన ఓ ప్రముఖ కవి వాటిని వెలుగులోకి తీసుకొస్తానని చెప్పారు. హ్యాపీగా ఉంది అంటూ లేచి తన పేపర్స్ సర్దేసి చకచక రెడీ అయింది దీక్షిత. మహతి దీక్షిత సీనియర్ అయినా వాళ్ల మధ్యన నువ్వు అనుకునే చనువు ఉంది. నిన్న మన్విత ల్యాబ్లో నిన్ను కావాలనే నెట్టిందని కొందరు, చూసుకోకుండా తగిలిందని కొందరు అనుకుంటున్నారు దీక్ష. నీకేమనిపిస్తోంది అంది మహతి. నన్ను కావాలని నెట్టాల్సిన అవసరం మన్వితకి లేదు, అందుకే నాకేమీ అనిపించలేదు అంటూ క్లాస్కి వెళ్లాలని లేచింది దీక్షిత. ఎందుకైనా మంచిది, ల్యాబ్లో జాగ్రత్తగా ఉండు అంటూ శ్రేయోభిలాషిలా ఓ మాట చెప్పి వెళ్ళింది మాలతి. మధ్యాహ్నం టైంలో ఫోరెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్ గారు వచ్చి పోస్ట్ మార్టం చూడ్డానికి మార్చురీకి తీసుకెళ్లారు. ఎంజీఎం ప్రధాన గేటు నుండి మార్చురీకి దూరం ఎక్కువ ఉండడంతో వైద్య విద్యార్థులంతా జెమినీ యాడ్స్ ల్యాబ్స్ టాకీస్ పక్క నుండి మార్చురీకి వెళ్లారు. మార్చురీ రూంలోకి ఎంటర్ కాకముందే చనిపోయిన వాళ్ల బంధువులు చెట్ల కింద కూర్చుని నుదుటిపై చేతులతో కొట్టుకుంటూ హృదయ విదారకంగా ఏడుస్తున్నారు. వాళ్లను చూస్తూ దీక్షిత అడుగులు అక్కడే ఆగిపోయాయి. మార్చురీకి వెళ్లాలంటేనే ఆమెకు భయంగా ఉంది. ఆ భయాన్ని పోగొట్టడం కోసం అనురాగ్ ధైర్యం చెబుతున్నాడు. అతనెంత ధైర్యం చెప్పినా లోపలికి వెళ్ళడానికి ఆమె మనసు సంసిద్ధం కావడం లేదు. మెడికో స్టూడెంట్స్ అంతా ఎవరి లోకంలో వాళ్ళుంటే దీక్షిత ఆగిన వెంటనే అనురాగ్ ఆగి మాట్లాడడం, తిరిగి మార్చురీ వైపు కదలడం గమనిస్తోంది మన్విత. అనురాగ్ తనతో కూడా మాట్లాడతాడు, నవ్వుతాడు, సబ్జెక్ట్ గురించి చర్చిస్తాడు, ధైర్యం కూడా చెబుతాడు. కానీ తనతో ఏది చేసినా దీక్షితతో చేసినట్టు చేయడం లేదని ఆమె బాధ. ఫీలింగ్స్ కావాలి తనకి. దీక్షిత పట్ల అతను ఎలా ఫీల్ అవుతున్నాడో ఆ ఫీలింగ్స్ కావాలి. ఆ ఫీలింగ్స్ కూడా ఒక్క తన పట్ల తప్ప ఇంకెవరి పట్ల కలగకూడదు. నిజానికి అనురాగ్ తననెంత అభిమానంగా చూసేవాడు. వరంగల్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నప్పుడు స్కూల్ వదిలాక తను కాళ్ళు ఈడ్చుకుంటూ చేతులు ఊపుకుంటూ ఇంటికి వెళుతుంటే రామన్విత అంటూ కారులో ఎక్కించుకునేవాడు. ఒకసారి తల్లికి తెలియకుండా తన 2 జడల్లో 2 తెల్ల గులాబీలను తెల్ల రిబ్బన్లలో కలిసిపోయేలా పెట్టుకుంటే పోకిరి వెధవ వాటిని లాగి నవ్వినప్పుడు అనురాగ్ చూసి వాడిని చితకబాదాడు. అప్పటి నుండి తనను ఎవరు కామెంట్ చేసినా అలాగే చేసేవాడు. ఇంట్లో తల్లి తిట్టినప్పుడు స్కూల్కొచ్చి ఏడుస్తుంటే ఓదారుస్తూ జోక్స్ వేసి ఆ బాధను మరిపించి అప్పటికప్పుడు పక్కనే ఉన్న బేకరీకి తీసుకెళ్ళి తను అడిగింది కొనిచ్చేవాడు. తను తింటుంటే అతను కూడా తినేవాడు. క్లాసులో సార్ అడిగింది తను చెప్పలేనప్పుడు మధ్యలో అందించేవాడు. అసైన్మెంట్ అప్పుడు కూడా అలాగే చేసేవాడు. అతన్ని క్లాసులో లీడర్ని చేసినప్పుడు ముఖమంతా నవ్వును నింపుకుని కంగ్రాట్స్ చెప్తే షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ చేతిని అలాగే పట్టుకున్నాడు. అప్పుడెంత గర్వపడిందో అనురాగ్ తన ఒక్కదానికే ఫ్రెండ్ అని. అనురాగ్ తన ఫ్రెండ్ కావడం వల్లనే ఎవరూ తన జోలికి వచ్చేవాళ్ళు కాదు. రామన్విత, అక్కడే ఆగిపోయావే అంటూ అనురాగ్ పిలవడంతో కదిలింది మన్విత. మార్చురీ రూంలోకి వెళ్ళగానే అక్కడ 4 శవాలు దేనికదే ఓ పక్కగా పడి ఉన్నాయి. భరించరాని వాసనతో అక్కడ ఓ క్షణం కూడా ఉండలేకపోతున్నారు. మగపిల్లలు మాత్రం ఎంతైనా ధైర్యస్తులు కావడం వల్ల ఏ ఫీలింగ్ని బయటపడనీయడం లేదు. దీక్షితకు వెన్నులో జలధరింపు పుట్టింది. ఎంత నిగ్రహించుకుందామన్నా లోపల సన్నగా వణుకుతోంది. మన్విత మాత్రం అలా లేదు. ఆ శవాన్ని త్వరగా చూడాలన్న క్యూరియాసిటీతో ఉంది. కారణం
శవంగా మారిన అమ్మాయి ఒక భగ్న ప్రేమికురాలు. ఫోరెన్సిక్ ప్రొఫెసర్ వచ్చి ముందుగా ఒక డెడ్ బాడీని తీసుకుని పోస్ట్ మార్టం విధానాన్ని స్టూడెంట్స్కి వివరించాడు. ఆ స్టూడెంట్స్ ముందు కాస్త భయపడ్డా తర్వాత శవం వైపు చురుగ్గా చూస్తూ ప్రొఫెసర్ చెప్పేది వింటూ కుతూహలాన్ని పెంచుకున్నారు. లెసన్ వింటున్నట్టే చూస్తున్నారు. దీక్షిత మాత్రం శవాన్ని చూడగానే మెల్లమెల్లగా అడుగులేస్తూ అనురాగ్ వెనక్కి చేరింది. అతని భుజం మీదుగా తలెత్తి భయం భయంగా చూస్తూ ప్రొఫెసర్ చెప్పేది వింటోంది. ఆ డెడ్ బాడీ ఒక పెళ్లి కాని అమ్మాయిది. స్ట్రెచర్ మీద పడుకోబెట్టారు. ఆ బాడీకి బాహ్యంగా దెబ్బలేమైనా తగిలాయా అని చూడడానికి ఆ మార్చురీలో పనిచేసే వాళ్ళు ఆ బాడీకున్న బట్టల్ని తొలగించారు. ఆ తర్వాత ప్రొఫెసర్ గారు ఒక కత్తి ఒక సుత్తి తీసుకుని కపాలాన్ని పగలగొట్టారు. మెదడుకేమైనా దెబ్బలు తగిలాయా, అక్కడేమైనా రక్తం గడ్డికట్టిందా అని పరీక్షించారు. ఆ మెదడును బయటకు తీసి విద్యార్థుల వైపు చూపించాడు. మెదడు ఎలా ఉంటుంది, అది ఎలా పనిచేస్తుంది, ఎవరైనా తలపై కొట్టినా, నీటిలో పడి చనిపోయినా, నుదుటిపై కాల్చిన బ్రెయిన్లో వచ్చే మార్పులు ఎలా ఉంటాయో ప్రొఫెసర్ గారు విద్యార్థులకు వివరించారు. ఒక సీజర్ లాంటిది తీసుకుని ఛాతీ ఎముకను కట్ చేసి గుండెను ఊపిరితిత్తులను బయటకు తీశాడు. గుండెల్లో ఊపిరితిత్తుల్లో విషం తీసుకున్నప్పుడు, పాము కానీ తేలు కానీ కరిచినప్పుడు, ఎవరైనా ఛాతీపై కత్తితో పొడిచినప్పుడు, గట్టిగా ఛాతీపై కొట్టడం వల్ల చనిపోయినప్పుడు వచ్చే మార్పుల్ని వివరించారు. ప్రొఫెసర్ చేతిలో ఉన్న ఆ భగ్న ప్రేమికురాలి గుండెను చూస్తుంటే మన్వితకి కళ్ళ నీళ్లు వాటంతటవే కారిపోతున్నాయి. గుండెను ఊపిరితిత్తుల్ని కోస్తున్నప్పుడు అంత ధైర్యంగా ఎలా ఉండగలిగిందో ఆమెకే అర్థం కావడం లేదు. ఆ గుండెలో అతను కనిపిస్తాడేమోనని, ఆ చిన్ని గుండె ఆ ప్రేమికుణ్ణి ఎంత గుప్తంగా దాచుకుందోనని, ఎన్ని వేల సార్లు అతన్ని గుర్తు చేసుకుందోనని, ఎన్ని అనుభూతుల్ని, ఎన్ని కన్నీళ్లని, ఎన్ని జ్ఞాపకాలని దాచుకుందో చూడాలని కళ్ళ నీళ్లు చూపుకి ఇబ్బంది కలిగిస్తున్నా అలాగే చూస్తోంది మన్విత. అంతేకాదు, చనిపోకముందు ఆ ప్రేమికుడి మొదటి స్పర్శని, మొదటి మాటని మది మూలలో దాచుకుని ఆ ప్రేమికురాలి గుండె ఎంత అనుభూతి చెంది ఉంటుందో అతన్ని తలుచుకుంటూ ఆ గుండె ఎన్నిసార్లు అమృత నదిలో మునకేసి ఉంటుందో, క్షణక్షణం అనురాగ మకరందాన్ని కురిపిస్తూ ఎంతటి ప్రేమ మాధుర్యాన్ని చవిచూసి ఉంటుందో. మంచు పూల వర్షంలో తడుస్తూ ప్రేమ అనే పదానికి ప్రాణం పోసుకుంటూ తీయదనాన్ని, చిలిపితనాన్ని, ఆత్మీయతను కలబోసుకుని ఎంత ప్రేమామృతాన్ని గ్రోలి ఉంటారో. చనిపోయే ముందు ఆమె తన ప్రియుణ్ణి చూడాలని ఎంతగా ఆక్రోశించి ఉంటుందో. ఆ పిడికెడు గుండెలో ఎన్ని అనుభూతులో, ఎంత స్పందనో, ఎంత ప్రేమో అర్థం చేసుకునే హృదయం కోసం ఎంతగా ఎదురు చూసి ఉంటుందో. ఒకరి కోసం ఒకరు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి ఉంటారో. ఈరోజు ఈ మార్చురీలో ఆమె ఛాతీ ఎముకను కట్ చేసి మెడికల్ కాలేజీ స్టూడెంట్స్కి పాఠాలుగా చెబుతారని ముందుగా తెలుసుంటే, నా గుండెలో నువ్వు కనిపిస్తావు, వెళ్ళి చూడు అని తన ప్రేమికునికి ఒక ఉత్తరం రాసి ఉండేదేమో. గుండెను పిండుతున్నట్టయి గట్టిగా కళ్ళు మూసుకుంది మన్విత. ఆ ప్రొఫెసర్ దృష్టి, చేతులు ఆ డెడ్ బాడీపై ఒడుపుగా కదులుతున్నాయి. విద్యార్థుల్లో ఏకాగ్రత పెరిగింది. ఆయన ఒక బ్లేడ్ తీసుకుని కడుపు కట్ చేశాడు. అందులో ఉన్న పేగులు, మూత్రపిండాలు, జీర్ణాశయం, వాటిలో వచ్చే మార్పుల్ని వివరించి పోస్ట్ మార్టంని ముగించాడు. క్లాస్ ముగియగానే ఒక్కొక్క విద్యార్థి బయటకొచ్చి చెట్ల కింద నిలబడ్డారు. జరిగిన క్లాసు గురించి కాసేపు చర్చించుకున్నారు. అక్కడి నుండి కదిలి అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరి హాస్టల్కి వాళ్ళు వెళ్ళారు. ప్రతి సంవత్సరం ఆగస్టులో జరిగే గణేష్ నవరాత్రులు ఈ సంవత్సరం అనురాగ్ వాళ్ల బ్యాచ్ నిర్వహించాలని ప్రిన్సిపాల్ నోటీస్ పంపించారు. అందుకు అనురాగ్ ఉత్సాహంగా ముందుకొచ్చాడు. అతని ఫ్రెండ్స్ కూడా అతని వెనక ఉండి అతన్ని ముందుకు నడిపారు. ఆ 9 రోజులు గణేష్ నిమజ్జనం వైభవంగా జరపాలని జూనియర్స్ దగ్గర, హాస్టల్ స్టాఫ్ దగ్గర గణేష్ చందా కలెక్ట్ చేశాడు అనురాగ్. ముందుగా ఆడిటోరియంను అందంగా అలంకరించారు. 13 అడుగుల గణేష విగ్రహాన్ని ట్రాక్టర్ మీద ఎక్కించుకుని బ్యాండ్ మేళంతో తీసుకొచ్చి ఆడిటోరియంలో ప్రతిష్ఠించారు. 9 రోజులు 9 రకాల పూజలు జరిపారు. ప్రతి బ్యాచ్కి ఒక్కో రోజు చొప్పున పూజలు చేయించారు. అదేవిధంగా ఎగ్జామ్ గోయింగ్ బ్యాచ్ వాళ్ళకి ప్రత్యేకమైన పూజలు చేయించారు. ప్రతిరోజు కాలేజీ ఆడిటోరియంలో గణేష్ విగ్రహం దగ్గర దీక్షిత తన ఫ్రెండ్స్తో వెళ్ళి పూజలు చేయించుకుంటుంది. పూజారి గారు చెప్పే దేవుని కథలను శ్రద్ధగా వింటుంది. గణేషుని దగ్గర మన్విత కనిపించగానే హాయ్ చెప్పింది దీక్షిత. ఈ మధ్యన దీక్షితతో మన్విత మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతోంది.
తన అంగీకారం లేకుండా తన వస్తువును తీసుకుంటే పైకి చెప్పుకోలేక తిరిగి తీసుకోలేక సతమతమవుతున్నట్టుగా ఉంది మన్వితకి. స్వతహాగా విభేదాలకి దూరంగా ఉండే మన్విత లోలోన బాధపడడం తప్ప ఏం చెయ్యలేకపోతోంది. ఆ వస్తువు ఎంత విలువైనదో మన్వితకు తెలుసు. అందుకే అంత బాధ. ఆ బాధలో తనేమైపోతుందో తనకే తెలియదు. పైకి మాత్రం దీక్షితను చూసి నవ్వుతూ హాయ్ చెప్పింది మన్విత. ఆ రోజే గణేష్ నిమజ్జనం. బ్యాండ్ మేళంతో జూనియర్ అబ్బాయిల్ని తీసుకొచ్చారు. వారి చేత డ్యాన్సులు వేయించుకుంటూ ఒక పండగ వాతావరణాన్ని తలపించే విధంగా గణేశుణ్ణి తీసుకెళ్తున్నారు. ఆ సందడి, ఆ కోలాహలం చూస్తుంటే సముద్రంలోని కెరటాలు పైకి లేచి దగ్గరలో ఉన్న రాళ్లను తాకి ఆనందంగా కేకలేస్తున్నట్టుగా ఉంది. ఆ ఆదిదేవుని, ఆ దేవదేవుని ఆశీస్సులు పొందుతూ ఆనందంతో పరవశిస్తూ వరంగల్ సిటీ అంతా అలాగే ఉంది. అది చూస్తుంటే పరిస్థితులు మనిషిని సృష్టించడం లేదు, మనిషే పరిస్థితుల్ని సృష్టిస్తున్నాడు అనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కాకతీయ వైద్య కళాశాల ఆవరణలో అగ్నిహోత్రం లాంటి హుషారు, అగ్నిపర్వతం లాంటి ఉత్సాహం నిండి కొండలు కూడా కదిలి నాట్యం చేస్తున్నట్టుగా ఉంది. దారి మధ్యలో గణేశుణ్ణి ఆపుకుంటూ తిరిగి కదులుతున్నారు. గణేష్ బప్పా మోరియా అంటూ అబ్బాయిలందరూ లేడీస్ హాస్టల్ ముందుకు రాగానే దేవుణ్ణి ఆపుకుని అక్కడ డ్యాన్సులు చేయడం ప్రారంభించారు. అమ్మాయిలు వచ్చి కొబ్బరికాయలు కొట్టి దేవునికి కర్పూరంతో హారతి ఇస్తున్నారు. అమ్మాయిల్లో కొంతమంది బిల్డింగ్ పైకి వెళ్ళి వరుసగా నిలబడి అబ్బాయిల డ్యాన్స్ చూస్తున్నారు. అబ్బాయిలు ఇంకా ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నారు. బాణసంచా కాలుస్తున్నారు. అలా కాలుస్తున్నప్పుడు నేలపై నుండి పైకి లేచిన తారాజువ్వలు ఆకాశాన్ని తాకి నక్షత్రాలను వెంటబెట్టుకుని వస్తున్నట్టు భూమికి ఆకాశానికి మధ్య కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ తమ వైపే చూస్తున్న అబ్బాయిల్ని అమ్మాయిల్ని చూసి హాయ్ చెబుతున్నట్టు నెమ్మదిగా క్రిందికి రాలుతున్నాయి. ఫ్రెండ్స్ అంతా ఫోర్స్ చేసి లాగడంతో అనురాగ్ కూడా డ్యాన్స్ చేస్తున్నాడు. ఆ డ్యాన్స్లో అతను దీక్షితకే ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. డ్యాన్స్ చేస్తూ కూడా అప్పుడప్పుడు దీక్షితను చూస్తున్నాడు అనురాగ్. దూరం నుండి అది గమనిస్తూ నేలకు అతుక్కున్నట్టు కర్రలా నిలబడ్డ మన్విత అందరిలా ఎంజాయ్ చేయలేకపోతోంది. తను దేన్నో కోల్పోతున్న భావన ఎక్కువైంది. హారతి ఇస్తున్న ఒక అమ్మాయి హారతి కర్పూరం వెలిగించి అగ్గిపుల్లను క్రింద వేయడంతో అది ఒక పేపర్పై పడి క్రింద జీరాడుతున్న దీక్షిత చున్నీకి అంటుకుంది. దీక్షిత దాన్ని గమనించుకోలేదు. అక్కడున్న అమ్మాయిల దృష్టి కూడా డ్యాన్స్ మీద గణేష్ మీదనే ఉంది. అప్పుడే అక్కడికొచ్చిన మన్విత కాలుతున్న దీక్షిత చున్నీని చూసి అలాగే స్తంభించిపోయింది. బిత్తరపోయాడు అనురాగ్. మన్విత అప్పుడే అక్కడికొచ్చిందన్న విషయం అనురాగ్కి తెలియదు. పక్కకి లాగకుండా చూస్తూ నిలబడిందనుకున్నాడు. 4 అడుగుల్లో దీక్షితను చేరి కాలుతున్న చున్నీని పక్కకు విసిరాడు. మన్విత వైపు కోపంగా చూశాడు. అదెలాంటి కోపం అంటే మన్విత చెంప చెళ్ళు మనిపించేంతటి కోపం. ఆ కోపాన్ని తట్టుకోలేకపోయింది మన్విత. అతనెందుకలా చూశాడో మన్వితకి అర్థం కాలేదు. అనురాగ్ ఫ్రెండ్స్ అతని భుజాల మీద చేతులు వేసి నెమ్మదిగా తడుతూ డ్యాన్స్ దగ్గరకు తీసుకెళ్లారు. మళ్ళీ డ్యాన్స్ మొదలైంది. అనురాగ్ కొట్టకపోయినా తన వైపు చూసిన చూపుకి కృంగిపోయింది మన్విత. వెంటనే లోపలికి వెళ్ళి బెడ్ మీద బోర్లా పడుకుంది. బోరున ఏడ్చింది. కదిలి కదిలి ఏడ్చింది. వెక్కి వెక్కి ఏడ్చింది. నీకేమైనా పిచ్చా? ఎందుకలా ఏడుస్తావు? అంటూ ఫ్రెండ్ వచ్చి పలకరించింది. ఆ ఫ్రెండ్ పేరు సంజన. అయినా అలాగే పడుకుని ఏడుస్తోంది మన్విత. కూల్ మన్విత, కూల్ అంది సంజన. మన్విత తలపై చెయ్యి వేసి నిమిరింది. ఏడుపుతో ఎర్రబడ్డ ముఖాన్ని దిండులో దాచుకుంది మన్విత. అనురాగ్ చూడవే, నా వైపు ఎలా చూశాడో బాధగా ఉంది. అసలు నేను చేసిన తప్పేంటి అంటూ తన మనసులో మాటను బయటపెట్టింది మన్విత. పక్కనే ఉన్నావు కదా, దీక్షితను పక్కకు లాగి ఉంటే బావుండేది. అసలు ఈ ప్రాబ్లం ఉండేది కాదు అంది సంజన. నేను గమనించలేదు సంజన, అప్పుడే వచ్చాను అక్కడికి. లేకుంటే దీక్షితను పక్కకు లాగేదాన్ని అంది మన్విత. అది అతనికి తెలియదు కదా, నువ్వు చూసి కూడా సేవ్ చేయలేదని పొరబడ్డాడు. లైట్ తీసుకో మన్విత. అతను రావడం క్షణం లేట్ అయినా దీక్షిత ఈ పాటికి హాస్పిటల్లో ఉండేది అంది సంజన. అదేమీ వినిపించలేదు మన్వితకి. అనురాగ్ తన వైపు కోపంగా చూడడమే కనిపిస్తోంది. ఆ చూపు పదునైన శూలాన్ని తనలో కసుక్కున దింపినంత బాధగా ఉంది. చున్నీ కాలుతుంది అంతేగా, ప్రాణం పోతుందా అంది మన్విత. మన్వితకి ఆ క్షణంలో ఏం మాట్లాడుతుందో అర్థం కాలేదు. ఎందుకలా మాట్లాడుతున్నావు అంది ఆశ్చర్యపోతూ సంజన. అతని తొందర చూస్తుంటే
నాకు అలాగే మాట్లాడాలనిపిస్తుంది అంది మన్విత. అతనికి తొందరే. ఆ తొందరే అతన్ని అన్నిట్లో ముందుంచుతుంది. చదువులోనే కాక సోషల్ వర్క్లో కూడా. అంటే కాలేజీలో జరిగే ప్రతి విషయంలో నిజాయితీగా అలసట లేకుండా పరిశ్రమిస్తాడు. అతనివి ఉన్నతమైన ఆలోచనలని, ఉదారమైన ఆశయాలని కాలేజీలో అందరూ చెప్పుకుంటున్నారు అంది సంజన. ఏంటో అంత ఉన్నతం ఉదారం అంది మన్విత. అనురాగ్ తన మనసును అర్థం చేసుకోలేకపోతున్నాడన్న బాధతో పాటు ఇప్పుడు తనని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడన్న వేదన కూడా తోడైంది. అనురాగ్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు మన్విత. ఆ రోజు అబ్బాయిల హాస్టల్లో డిప్రెషన్కి లోనై ఒక అబ్బాయి చనిపోతే ఎవరూ చూడకపోవడంతో ఆ బాడీకి పురుగులొచ్చి విపరీతమైన వాసనొచ్చి ఎవరూ దగ్గరికి వెళ్ళలేనప్పుడు అనురాగే కదా సరైన ప్లాన్ చేసి అన్ని పనులు దగ్గరుండి జరిపించింది అంది సంజన. అవునవును, ఆ రోజు అనురాగ్ వల్లనే పోలీసులు, మీడియా వాళ్ళు కూడా వచ్చారు అంది మన్విత ఒప్పుకుంటూ. అనురాగ్ అంతటితో ఆగలేదు. కాలేజీ సిబ్బందితో పాటు ఓ 50 మంది విద్యార్థులు, అంబులెన్స్, అలాగే కాలేజీ బస్సులో బయలుదేరి వాళ్ళ ఊరు వెళ్ళి ఆ అబ్బాయి అంత్యక్రియలు జరిపించారు. తెల్లవారి వాళ్ళ ఎకనామికల్ పొజిషన్ని ప్రిన్సిపల్ దాకా తీసుకెళ్లాడు. ఒక డొనేటెడ్ బాక్స్ కాలేజీలో ఏర్పాటు చేశాడు. వచ్చిన 50,000 రూపాయలను తీసుకుని 25 మంది విద్యార్థులతో వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చి వచ్చాడు. ఇంతకన్నా ఉదారత్వం ఉంటుందా? ఈరోజు కూడా అతనిలో మానవత్వమే దీక్షితను కాపాడింది. అందరిలా ఒళ్ళు మరిచి డ్యాన్స్ చేయకుండా అతనంతా గమనిస్తున్నాడు తెలుసా అంది సంజన. అంతా కాదు, దీక్షితనే గమనిస్తున్నాడు అని మనసులో అనుకుంటూ పైకనలేదు. పైకంటే ఫ్రెండ్స్తో వాగ్యుద్ధం మొదలవుతుందని. అయినా ఈ విషయంలో తనెందుకు అందరిలా ఫీల్ అవ్వలేకపోతోంది? అతనిలోని మానవత్వాన్ని ఎందుకు ఒప్పుకోలేకపోతోంది? నిజానికి ఈరోజు తనే మెడిసిన్ చదవడానికి కారణం అతనే. ఆ రోజు తన తల్లి దాన్ని చదివించడం ఆపి పెళ్లి చెయ్యండి, మన ఇళ్లలో ఇంటర్ కన్నా ఎక్కువ చదివిన ఆడపిల్లలు లేరు, ఇంతవరకు చదివింది చాలు అని తండ్రితో అనడం గుర్తొచ్చింది మన్వితకి. ఈ దారి మనసైనది. శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఆడియో 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.